ఆఫీస్కు రానక్కర్లేదు, ఫ్యామిలీతో టూర్కు వెళ్ళండి. ఇలా ప్రభుత్వమే చెప్పిందంటే ఏ ఉద్యోగి అయినా ఎగిరి గంతేస్తారు. ఇది నిజమేనా అని ఒకటికి 2 సార్లు అడుగుతారు. బీహార్ ప్రభుత్వం ఇలాంటి ఆర్డరే పాస్ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 3 నెలలకోసారి ఫ్యామిలీతో కలిసి 2 రోజుల టూర్కు వెళ్లి తీరాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా డ్యూటీలో భాగమేనట. అయితే టూర్లో ఉన్నప్పుడు ఎలాంటి అఫీషియల్స్ మీటింగులు ఉండవు, ఇన్స్పెక్షన్లు ఉండవు. పూర్తిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని సూచించింది. అయితే ఇక్కడే ఓ కండిషన్ పెట్టారు. టూర్ పూర్తయిన తర్వాత ఫోటోలు, తమ అనుభవాలను, అక్కడి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను రిపోర్ట్ రూపంలో ఇవ్వాలట. అసలు బీహార్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోందన్న అనుమానం మనలో చాలా మందికి రావచ్చు. బీహార్లో చాలా చారిత్రక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటి గురించి ప్రపంచానికి తెలియడం లేదని ప్రభుత్వం భావిస్తోందట. ఉద్యోగుల ద్వారా వాటికి పబ్లిసిటీ తెప్పించాలని భావిస్తోంది. టూరిజాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమేనట. ఇటు సామ్రాట్ చౌదరి ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది మంచి ఆలోచన అని కొంతమంది అంటుంటే, ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పిక్నిక్ లా అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.